మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయాజ యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికా పూర్ణానంద పుల్లయాజ సద్గురుభ్యో నమో నమః. సాందీపమధ్యమం ఓంకారపీఠ పర్యంతమో వందే గురు పరంపరం. జయ గురు. ఏది దలచితే పరమ పావనమో పదిలముగద రచితే ఏది అపరోక్షాను వైభవం. పట్టుకుంటా బ్రేక్ అవుతుందన్న. జై గురు స్వామి. జయ గురమ్మ. ద్వాదశి హృదయమున గలదని యథామృతమో మధురమును మధ్యలో బ్రేక్ అవుతుంది. ఏక పావనమో. మనం చెప్పేది కూడా వినపడింది అప్పుడు. ఆది మధ్యాంత ప్రమేయమనామయం వద్వైత రహితం ఆదిలో శివరామ దీక్షితులానతిత్సు నిధాన భావము. ఏది దలచితే పరమ పావనమో పదిలముగ దలచితే ఏది అపరోక్షాను వైభవమో. రాలేదా అన్నా? వస్తాంది ఇప్పుడు. సరే ఏమో కట్ అయినట్లుంది. అప్పుడు అయిండే గానీ ఇప్పుడు లేదులే, ఇప్పుడు బాగా వస్తుంది. అయమాత్మ బ్రహ్మముగా నిదా బయలో పదిలముగా దరచితే బ్రహ్మ మనదగునది గదా శిసలు. అయం వ్యర్థం బాహ్య కోపిన భవతి పరశివ తత్వమూలం. నియమమెరిగిన భయము మాయములాయనను న్యాయమును గనుగొని ఉపాయమురిగిన వారు శ్రీధరులో వారికి శిష్యులు రామడుగు శివరామ దీక్షితులు. హొయలుగను పరబయలులో మా భయము బాపిన వారు ధీరులు. జయములును శుభకరములును ఉపకరణములు ఎగజల్లినారను. ఏది దలచితే పరమ పావనమో పదిలముగ దరచితే ఏది అపరోక్షాను వైభవమో. స్వప్రకాశమివర్జితా ధీరా బ్రహ్మాండమావలమీవలున్నది బట్ట బయలేరా. అప్రమాణమనంత బ్రహ్మము విప్రవాదుల కన్వయముగాదు. అప్రమాణము దర్పనేర్పులు స్వప్నవాదులు తెలియరని బకు. నెప్పుగా నాలించరావేరా ప్రత్యక్షమై నిండున్నదదుగో అమలమది వినరా. విపరీతార్థము విఫలములు గల చపలములు ఛేదించి నిరతము. ఉపనయనమును మేలుకొను మకనీయులారా మహిమలేలను. ఏది దలచితే పరమ పావనము పదిలముగ దరచితే ఏది అపరోక్షాను వైభవము. నిరుపమానము నిర్వయము నిజమో పరిపూర్ణ భావము నిర్గుణము గుణరహిత పావనము. సర్వ నిగమము గుహ్యమనదగు నిర్వికార నిరీకమతులము.
ఎరుక మరపులు గాని సమరస వ్రతములలో తెరుగువారలో తిరిగి రారను వారు వారను వారివర మెరిగిన వారిలో మీరెవరుగారను ఎవరికెవరును గారు యమునా తీరమున సుడిదిరుగు వారలు వరములడుగుట కొరకు వర గురు చరణములపై నొరిగి మరి ఏది దలచితే పరమ పావనము పదిలము గద రచితే ఏది అపరోక్షాను వైభవము ధరను భీముని పురము కాపురము సద్గురువు మేరువా పలార్యులు వారు నా ధనము ఆమకామకనీయ నిజ గురుడానతిచ్చిన పరమ గోప్యము రామమను నిర్వయని రాముని ప్రేమ చూపిన వారిలో నా నామమే మన నెట్టిదో వినుమో ననుగన్న జననీ సత్యమాంబకు జీవ పావనము సోమశేఖర వ్రతములో గల నియమమిడునని చిన్నయార్యులు ప్రేమతో నను గన్న తండ్రి అతడానతిచ్చెను సత్యదాసని ఏది దలచితే పరమ పావనము పదిలము గద రచితే ఏది అపరోక్షాను వైభవము జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విశ్వానంద కృష్ణమూర్త్యాజులకు జై అనంత కోటి గురు భక్త మండలికి జై గురు పరంపరముకు జై జై గురుదేవ జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. చేసుకోండి మిగిలిన నిర్భయ ఆనంద బోధామృతంలో ఉపదేశసారం అనే వాక్యాంశంలో ఉంది. నిన్న కొంతవరకు చెప్పాం. నిన్న మొదలుపెట్టిన చోటే నిన్న ఆపిన చోట. కాబట్టి గురువు తీవ్రముముచ్చు అయినటువంటి గురువు ఎవరైతే ఉన్నారు, ఏ విధమైనటువంటి పరిప్రశ్నలు వాళ్ళలో బయలుదేరుతుంటే వాళ్ళు గురువుని అడుగుతున్నారు. గురువు వారికి దాన్ని ఆధారం చేసుకొని ఆ గురువు చెప్పగలుగుతాడు. ఆ శిష్యుల్ని ఇంకా కడతెచ్చే వరకు అటువంటి శిష్యుడు తొందరగా మిగిలిన వాళ్ళకంటే తీవ్ర మోక్షాపేక్షగలిగినటువంటి వారు. తాను మాత్రమే కాక తాను మళ్ళీ తాను దాటగలిగి మళ్ళీ ఇతరులను దాటించగలిగినటువంటి స్థితిలో ఉన్నాడా అటువంటి వానికేమో గురువు గారు ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే తాను అట్లా ఆత్మానుభవం పొంది మళ్ళా ఇతరులను కూడా తాను గురువుగా అయితే చేయగల స్థితిలో ఉన్నాడా లేదా అని. ఈ మిగిలిన వాళ్ళంతా విని ఆనందంగా ఉంటారు తప్ప ఇలాంటి శిష్యులు ఉన్న గురువుకి ఏమవుతుందంటే వివరించగల సామర్థ్యం ఆయనకుంటే చాలు. ఆ పట్టుకుని తీవ్రముచ్చు ఉండేవాడేమో అట్లే వెంబడిస్తాడు గురువును, అతన్ని సద్గురువే నడిపిస్తారు. మిగిలిన వాళ్ళు విని ఆ తీవ్ర మోక్షాపేక్ష లేకుండా కేవలం విన్నప్పుడు మాత్రమే అర్థం చేసుకోగలిగే వాళ్ళు అవతలికి నడుచుకున్నటువంటి స్థితిలో మళ్ళీ వాళ్ళు 10 మందికి చెప్పగలిగి చేయగలిగే స్థితిలోకి రాలేరు. ఎందుకంటే వాళ్ళ తీవ్రత లేదు, కేవలం వినడం వరకే విని ఆనందంగా ఉంటారు అంతే. కాబట్టి మందము మధ్యముగా మోక్షం పట్ల కోరిక ఉన్నవారు, మందము మధ్యముగానంటే తీవ్రత లేనటువంటి వారు,
తీవ్రత లేనటువంటి వారు మందము మధ్యంగా అంటే వాళ్ళకు కూడా ఉంది, కానీ తీవ్రత లేదు. ఉంది కానీ వాళ్ళకు మోక్షం పట్ల కోరిక ఉంది కానీ తీవ్రత లేదు. కాసేపు గురుసేవ సహాయం చేస్తున్నట్టు, కావున తామే స్వయంగా సాధన చేస్తున్నట్టు భావిస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తాము స్వయంగా సాధన చేస్తున్నట్టు, కాసేపు గురువే సహాయం చేస్తున్నట్టు, మేము సాధన చేస్తున్నాం, గురువు కాసేపు సహాయం చేస్తున్నాడు అని భావనతో ఉంటారు. కానీ తీవ్ర ముముక్షు ఏమో ఆచరణతో వచ్చే ప్రశ్నలకు సరైన సమాధానం లభించే వరకు పట్టుదల వేయడు. ఆ ముముక్షు అయినటువంటి వాడు, తీవ్ర ముముక్షు అయినటువంటి వాడు సాధన ఎటువంటిగా ఉంటుందంటే, వీళ్ళేమో కేవలం గురువు ఏదో చెప్పారు కాబట్టి ఆ కాసేపు ఆ గురువు చేస్తున్నటువంటి గురువు సహాయం చేస్తున్న పద్ధతిలో తెలుసుకొని ఆ సాధన ఏమని గురువు చెప్తే ఆ సాధన చేస్తున్నాడు. కానీ తీవ్ర ముముక్షు అనేవాడి సాధన ఎలా ఉంటుందంటే, ఆచరణతో వచ్చే ప్రశ్నలకు తాను ఆచరిస్తుండగా తనలో ఏర్పడేటువంటి ఏ ఇబ్బందులు ఏర్పడుతున్నాయో, ఏ రకమైనటువంటి సమస్య తనలో కలుగుతుందో దాన్ని అధిగమించడానికి తాను ఏం చేయాలో సమాధానం లభించే వరకు పట్టుదల వేయడు. అటువంటి శిష్యుడు, తీవ్ర ముముక్షుడైన శిష్యుడేమో సమాధానం వచ్చే వరకు పట్టుదల వేయడంట. వివేకంతో సద్గురువు అతన్ని సరైన విధంగా చక్కగా నడిపిస్తాడు. ఇక సద్గురువుకు తెలుస్తుంది ఎంత పట్టులో వాడున్నాడు, ఎంత పట్టుదలగా ప్రతి అంశాన్ని తెలుసుకునే వరకు విడిచిపెట్టేటట్టు లేడు, ఈ శిష్యుడు ఇంకా బాగా పైకి వస్తాడనేది గురువు గుర్తెరుగుతాడు. గురువు గుర్తెరిగి చక్కగా నడిపిస్తాడు, సరైన విధంగా నడిపిస్తాడు. ఈ సాధనా ప్రయాణంలో తనను నడిపించిన ఏ గురువునైనా వినయంతో, ప్రేమతో గౌరవిస్తాడు తీవ్ర ముముక్షు. ఈ సాధకుడుగా మన స్థితిలో ఆ గురువు ఏ గురువునైతే తాను ఆశ్రయించాడో ఆ గురువు పట్ల వినయంతో, ప్రేమతో గౌరవిస్తాడు ముముక్షు. మోక్షాపేక్షకోరినటువంటి వాడు సర్వస్వ శరణాగతి రీతిలో పోయినాడు కాబట్టి, ఇక తాను అనేది ఏ కోశాన లేదు కాబట్టి ఆ గురువుని అట్లాంటి స్థితిలో ఆశ్రయించాడు కాబట్టి నిరంతరంగా ఆయన్ను వినయంతోనూ ప్రేమతోనూ గౌరవిస్తాడు. తనను తానే పరీక్షించుకుంటూ ఆత్మానుభవం పొందడానికి ప్రయత్నం చేసేవారే సద్గురువు ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకోగలుగుతారు. ఎటువంటి వారంటే తాను చేస్తున్నటువంటి సాధనలో తనకు ఎదురయ్యేటువంటి ప్రతిబంధకాలు ఎదురైతే ప్రశ్నతో గురువును అడిగి మళ్ళీ తనను తానే పరీక్షించుకుంటూ ఆత్మానుభవం పొందడానికి, తనలేకి తాను చేస్తున్నటువంటి సాధనల వల్ల తాను ఏం తెలుసుకుంటున్నాడు, ఒక్కొక్క మెట్టు ఒక్కొక్కటి ఎక్కుతూ పోతున్నాడు కదా, పైకి ఎక్కుతూ ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ, అంతకుముందు ఏ విషయాల్లో అజ్ఞానం ఉందో దాంట్లో జ్ఞానం సంపాదిస్తూ తాను ఆత్మానుభవం పొందడానికి తాను పూర్తిగా నేననేటువంటి నామరూపాత్మక శరీరంలో నుంచి వ్యవహారం చేయకుండా ఇక ఎప్పటికీ కూడా ఆత్మానుభూతిని పొందేటువంటి ప్రయత్నంలో చేసేవారే సద్గురువు ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకొని ఆచరణ ద్వారా అనుభవం పొందుతారు. ఫోన్ వస్తుంది కాబట్టి ఆత్మానుభవం పొందే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సద్గురువు ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటారట. ఇక ప్రశ్నను మిగలనీయరు. ఈ ప్రశ్న అడిగితే వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో అనే దాంతో పని లేదు. ఇంకా అట్లుండేవానికి ఇక సమాధానం తెలుసుకొని తీరాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారట. అట్లాంటి ప్రయత్నం ద్వారా సమాధానం తెలుసుకుని ఆచరణ ద్వారా అనుభవం పొందగలుగుతారు. మళ్ళీ దాన్ని ఆచరణ ద్వారా తనలో ఆచరించుకోవడం ద్వారా అనుభవం పొందుతారట. గురువు సత్తా మాత్రమే తనని ఈ మార్గంలో నడిపిస్తున్నదని తీవ్ర ముముక్షు సద్గురువును మానసికంగా వెంబడిస్తాడు. ఈ ఏ రకమైనటువంటి గురువు సత్తా చేత తాను ఇది తెలుసుకోగలుగుతున్నాడో
అట్లా గురువు సత్తా మాత్రమే తనని ఈ మార్గంలో నడిపిస్తుంది అని తాను మానసికంగా గురువు వెంబడిస్తుంటాడట. మానసికంగా గురువును వెంబడించడం దేనివల్ల అంటే మనసుతో. ఆయన భావనలో నిరంతరం ఏది గురువాక్యము మరియు తనకు సందేహాలు ఎక్కడెక్కడ కలుగుతున్నాయి, ఎక్కడెక్కడ తాను దాటలేకపోతున్నాడో అదంతా కల్లా మళ్ళా గురువు గారే ఆ గురువు గారి సత్తా చేత నడిపిస్తాడు. గురువు సత్తా మాత్రమే పనిచేస్తుంది ఇక్కడ, నా సత్తా ఏం పనిచేయదు అని చెప్పి మానసికంగా వెంబడిస్తాడంటే అటువంటి శిష్యుడు తీవ్ర మోర్చా పెట్టున్నవాడు. గురువును అలా వెంబడించినప్పుడు శిష్యుల్లో నేను సహజంగా తొలగిపోతుంది. కాబట్టి గురువుని ఎలా వెంబడించినప్పుడు ఈ పైన చెప్పినట్టు మానసికంగా వెంబడించి ఏ ఏ రకమైన ప్రతిబంధకాలు తాను ఆత్మస్వరూపుడుగా మావడానికి ప్రతిబంధకం ఏది ఉందో దాన్ని తొలగించుకోగలిగినవాడు. నేను అని సహజంగా తొలగిపోవాలి, నేను అని ఏది పలుకుతోందో ఆ నేను తొలగిపోతే తాను లేడు కదా. తాను ఎవరు? తాను సర్వవ్యాప్త చైతన్యం ఒక్కటే ఉన్నది. నేను నువ్వు అనేటువంటి అనేకత్వం నుంచి ఏకత్వ స్థితికి పొందినటువంటి స్థితిలో తాను ఏ చైతన్యం తనలో పనిచేస్తుందో అదే సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్న బ్రహ్మం, బ్రహ్మాండానికి నాకు ఒక్కటిగా పనిచేస్తున్నదని జీవభావం వదిలి, నేనును వదిలి, ముఖ్యంగా నేను అనేదే రాదు, ఏ దశలో కూడా నేను లేకుండా సహజంగా ఉన్నటువంటి ఏకత్వ స్థితిలో తాను భావన చెందుతాడు. తాను ఏ చైతన్యంతో అయితే సర్వము గుర్తెరుగుతున్నాడో, ఏ చైతన్యంతో తాను గురువు గారి దగ్గర తాను నామరూపాత్మైన శరీరాన్ని కాదు, శరీరం పద్ధతిలో ఉన్నప్పటికీ శరీరం అనే పనిముట్టు ద్వారా తాను ఏ విధంగా పనిచేస్తూ సర్వమును గుర్తెరుగుతూ ఉన్నాడో అది నేను అనేటువంటి స్థితిలోకి పోయింటాడు. కాబట్టి నా గురువే గొప్ప అని ఉండకుండా నా గురువే గొప్ప, నీ గురువు లేకుండా ఉన్నప్పుడు నీ సహచరుడు ఎవరు చెప్పినా విశాల భావంతో వింటాడు. ఎవరు చెప్పినా వింటాడు విశాల భావంతో. నీ పక్కనోడు చెప్పాడు, అనుభవంతో చెప్పాడు అనుకో, ఆ అనుభవ రీత్యా కొంతమంది సాధారణంగా ఎదుర్కొని ఉన్నటువంటి స్థితిలో పక్కన ఉండేటువంటి నీతో పాటు నీ సహచరుడుగా ఉన్నటువంటి ఆయన కూడా గుర్తెరగలిగింటే, తెలుసుకోగలిగింటే ఆయనైనా చెప్తాడు. ఆయన చెప్పినా కూడా ఎవరు చెప్పినా సరే, జ్ఞానం విషయంలో ఎవరు చెప్పినా సరే వినవచ్చు. మన గురువే లేరు, గురువు ఉన్నారు, లేదంటే ఇప్పుడు సమీపంలో లేరు అడగడానికి నీకు. గురు సమానుడైన ఇంకో వ్యక్తి ఉన్నాడు నీ దగ్గర అక్కడ, ఆయన చెప్తానండి, ఆయన చెప్పాడు, ఆయన వినకూడదు. ఈయన ఎవరు? నా గురువు అంతటి కాదు, జ్ఞానం తెలుసుకునే విషయంలో చిన్నపిల్లోడు చెప్పాడు, మనకి ఆ విషయంలో ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం తెలుసు కాబట్టి చెప్పాడు. చెబితే వయసుతో నిమిత్తం లేదు దీనికి, జ్ఞానం తెలుసుకోవడానికి. తర్వాత వచ్చేసి ఊర్లో కొంతమంది ఊర్లలో ఏం చేసుకుంటారు, పరిమితులు పెట్టుకుంటారు. వీడైతే పలానోడు, వీడిట్లా, వాడు నాకంటే జూనియరు, లేకపోతే వయసు సంబంధమో, ఇంకో రకమైన సంబంధమో, వర్గ సంబంధమో, ఇట్లాంటివన్నీ. అవన్నీ జ్ఞానం విషయంలో ఎప్పుడు కూడా మనసులోకి రానియకూడదు. ఏ స్థితిలో కూడా జ్ఞానం విషయంలో ఏ రకమైనది రానియకూడదు. అది తెలుసుకోవడము అనేది ఒకటే లక్ష్యం. కాబట్టి అనుభవజ్ఞ అయినటువంటి గురువే గురువు ఉంటాడు, నడిపిస్తున్నాడు. గురువు లేనప్పుడు, గురువు నీకు సందేహం ఏర్పడినప్పుడు నీ సందేహాన్ని తీర్చగలిగినటువంటి వారు సమీపంలో నీ సహచరుడుగా ఉన్నవాడు చెప్పినా సరే గురు సమానుడే. కాబట్టి ఆ భావంతో చెప్పినా విశాల భావంతో వింటాడు. అటువంటి ముముక్షువుగా ఉన్నవాడు నా గురువే చెప్పాలి, లేకపోతే నా గురువే గొప్ప. అన్ని గురువులు గురుత్వాన్ని ఆపాదించినది ఏంది? ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటి
సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్న స్థితిలో ఏదైతే ఉందో పరమాత్మగా, అది నేనేను అని అంటే అది దాన్ని అధిగమించినటువంటి స్థితిలో ఉన్నవాడు గురువు. ఆ పరమాత్మ స్థితిని కూడా అధిగమించిన స్థితిలో ఉండి తెలియజెప్పగలిగిన స్థితిలో ఉన్నాడు. కానీ అంతటా ఉన్నటువంటి వేరువేరుగా వారి వారి దశల్లో చెప్పగలిగేది వారి వారి దశల్లో వారి యొక్క అనుభవ స్థితిలో కొంతమంది బాగా చెప్పగలగచ్చు, కొంతమంది కేవలం అనుభూతి చెంది చెప్పలేని దీంట్లో ఉండొచ్చు. కాబట్టి తెలుసుకోగలిగిన అవసరం ఏర్పడినప్పుడు, తెలుసుకోగల స్థితి ఉన్నప్పుడు ఎవరు చెప్పినా కూడా వినాలి, విశాల భావంతో వినాలి. త్వరపడకుండా వారి ద్వారా నా సద్గురువు యొక్క ఔన్నత్యం గుర్తించడానికి ఉపయోగించుకుంటాడు. త్వరపడకుండా ఏం చేస్తాడు? తొందరపాటు లేకుండా నా సద్గురువు ఎటువంటి వాడో నా సద్గురువు యొక్క ఔన్నత్యం గుర్తించడానికి ఉపయోగించుకుంటాడు. వారి ద్వారా కూడా వారి యొక్క భావంతో తెలిసినప్పటికీ నీ సద్గురువు యొక్క ఔన్నత్యం గుర్తించడానికి ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు మన గురువు చెప్పినటువంటి శిష్యుడు ఇంకో గురువు అయినాడు. ఆ గురువు ఇంకా కొంత లోతుగా తెలిసినటువంటి భావాన్ని కలిగి ఉన్నాడు అనుకో. ఉదాహరణకు ఇప్పుడు ఈ విచారణలో ఏదైనా కానీ లేదా ఇతరత్ర సమయాల్లో వచ్చినప్పుడైనా సందేహం వచ్చింది అనుకో, ఆ గురువులో పనిచేస్తున్నది ఎవరి గురువులో? నా గురువు యొక్క ఔన్నత్యమే కదా ఆ గురువును ఆ పక్కనున్న నీ సహచరుడుగా ఉన్నటువంటి వారిని తీర్చిదిద్దింది. ఆయన ఇంకో చోట ఎక్కడైనా పొందాడా? నీ గురువు యొక్క ఔన్నత్యమే కదా ఆ శిష్యుల్లోనూ ఆ గురువులోనూ ఉన్నది, నీ సహచరుడు అయినప్పటికీ. కాబట్టి ఆ గురువు వాళ్ళను కూడా ఉపయోగించుకొని నీ గురువు ఔన్నత్యమే ఆ పక్కనున్న నీ సహచరుని దాంట్లో గుర్తించడానికి ఉపయోగించుకొని వారి ద్వారా అయినా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందరి దగ్గర నేర్చుకోవడానికి శిష్యునిలో సమత్వ భావం పెంపొందించడం కొరకే గురువు ఇలా వారికి అందిస్తారు. ఆ గురువే పరోక్షంగా ఇటువంటి దాన్ని అందజేసేటువంటి స్థితిలో ఉంటాడంట. ఏమిటి అంటే అందరిలో సమత్వ భావాన్ని పెంపొందించడం కాక వారి ద్వారానైనా సరే ఈ శిష్యుడు పొందగలుగుతాడు కదా. అదే గురువు ఏం చెప్తాడో అదే చెప్తాడు ఆయన కూడా. కాబట్టి ఆ గురువులో పలుకుతున్నది కూడా ఈ గురువే కదా. ఈ సద్గురువు యొక్క భావనే ఆ గురువు ద్వారా పలుకుతుంది అంతే. కాబట్టి తీవ్ర ముముక్షు సద్గురువు యొక్క ఈ ప్రణాళికను ఆధారం చేసుకొని ప్రతిదానికి తన ప్రయాణానికి సాధనను ఉపయోగించుకుంటూ సామీప్య సారూప్య సాలోక్య సాయుధ్య ముక్తులను ఆధారం చేసుకొని వ్యష్టి నుండి సమిష్టి అనుభవంలోకి చేరి స్థిరంగా ఉంటాడు. ఈ సామీప్య సారూప్య సాలోక్య సాయుధ్య ముక్తులు అనేటువంటి 4 రకాలుగా చెప్పమనివన్నీ మనకు పరిపూర్ణ దర్శనంలో వచ్చినాయి. కాబట్టి దీన్ని స్థిరంగా చేసుకోనంటే ఇక సాయుధ్య ముక్తి అంటే పూర్తిగా తానే అదైనటువంటి స్థితికి చేరే వరకు ఈ సామీప్యంలోనూ మళ్ళీ సామీప్యంలో అంటే సమీపంలో ఉపదేశం పొందడం ద్వారా ఆ భావనలో తాను ఉండడం, సారూప్యము దానికి సమానమైనటువంటి స్థితిలో పొందినటువంటి జ్ఞానము, ఇట్లా సాయుధ్యముక్తిగా ఉన్నటువంటిది లాస్ట్గా ఉన్నది. అది ఏమిటంటే ఇంక మళ్ళీ లయం అయిపోయినటువంటి స్థితిలో ఉండేది, మళ్ళీ తిరిగి రానిది. వాటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఆ గురువు ద్వారానే దాన్ని ఆధారం చేసుకొని వ్యష్టి నుండి సమిష్టి అనుభవంలోకి చేరి స్థిరంగా ఉంటాడు. ఇక తాను వ్యష్టిగా ఉన్నాడు, వ్యష్టి భావనతో ఉన్నారనుకో, ఇక మళ్ళీ జీవుడే ఎప్పటికీ జీవుడుగా సమిష్టి అయినటువంటి సమిష్టి అనుభవం లేకొచ్చి సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వరత్వం ఏదుందో అదే అంతటా ఉన్నది. అది అన్ని జీవుల్లోనూ అంతటా నాలో నీలో అనేకత్వంగా ఉన్నటువంటి అన్నిట్లోనూ ఉన్నది. ఆ భావనలో నుంచి కిందికి దిగిరాడు. ఇంకా తాను ఆ అనుభవ స్థితిలోకి పోతే ఆ అనుభవంలో నుంచి చేరి స్థిరంగా ఉంటాడు అక్కడే. కాబట్టి కర్మ
అనుభవంనిస్తుంది. నమస్తే. రైలుకి వచ్చారండి. సరే. కర్మ అనుభవంనిస్తుంది. దైవాజ్ఞ వలన మాత్రమే కర్మఫలమును ఇవ్వగలుగుతుంది. కర్మ వల్ల ఏమొచ్చింది? కర్మ నువ్వు చేసినది కర్త నువ్వేగా చేసి ఆ అనుభవాన్ని పొందావు, కర్మానుభవాన్ని. దైవాజ్ఞ వలన మాత్రమే కర్మఫలమేమో, కర్మ ఫలితం అనేది అప్పుడే రాకపోయినప్పటికీ ఆ దైవాజ్ఞ వల్ల వచ్చే కర్మఫలం తర్వాత ఇవ్వగలుగుతుంది. కాబట్టి పదార్థం అనేది నిమిత్త మాత్రమే. కర్త దైవమే కానీ కర్మ జడం. దైవంపై ఆపాదించి కర్మ జడమని చెప్పారు. విచారిస్తే జడ సంబంధమైనటువంటి కర్మ లేనిది. పదార్థం అనే దాంతో అది నిమిత్త మాత్రంగా ఉన్నది. చేసేవాడు మాత్రమే కర్తగా ఉన్నాడు. ఆ చేసే పని జడంగా ఉన్నది. దాన్ని దైవంపై ఆపాదించి చెప్పారు కర్మ జడమని. ఆ కర్మ చెప్పేది అంటే నువ్వు చేయాలనే ఆలోచన నీలో పుట్టింది. చేసేదానికి ఓ పదార్థాన్ని తయారు చేసుకొని ఆ పదార్థం ఆధారంగా ఓ పనిని నిర్వర్తించావు. ఆ పని తనకు తానుగా అది చేసుకోలేదు, అది జడంగా ఉంది. పని అనేది నువ్వు కర్తగా ఉండి నువ్వు నిర్వర్తించావు. నిర్వర్తించినందువల్ల వచ్చే ఫలితమేమో నీ ద్వారా వచ్చింది అని అనుకోవడానికి వీలు లేకుండా దాని దైవత్వానికి ఆపాదించుకునేటువంటి, అది ప్రకృతిలో లేదా ఆ దైవత్వ భావనలో జరిగే దైవంగా జరిగినటువంటి వారి నిర్ణయం చేత నాకు జరుగుతోంది అని దానికి ఆపాదించినాడు. దైవ నిర్ణయం ప్రకారం నాకు ఈ ఫలితం జరుగుతోంది అనేటువంటి భావనలో ఆపాదించారు. ఉన్నది ఆత్మే. ఆ ఆత్మయే పరమాత్మగా ఉన్నది. ఆ పరమాత్మ జీవుల కర్మలన్నింటినీ పైననే సమిష్టిగా భావన చెందితే సమిష్టిలో జీవుల కర్మలన్నీ నిర్ణయిస్తూ ఉంది ఆ పరమాత్మే. దాని ప్రకారం నువ్వు వ్యవహారం చేస్తూ ఉన్నావు. నాదేముందప్ప, నేనేం చేయలేను, అంతా దైవేచ్ఛ అని అంటుంటారే, ఆ భావన ఇక్కడ. నేను నియమించబడ్డా వ్యవహారం చేయడానికి. ఈ వ్యవహారం చేయడం అంటే కర్మ చేయడమే. దాని ఫలితం అంతా కూడా అక్కడ ఉంది పరమాత్మ చేతిలో అని భావన చెందడం. ఈ కర్మలన్నీ ఎవరి ద్వారా నిర్ణయించబడి ఉన్నాయంటే పరమాత్మ ద్వారా నిర్ణయించబడినటువంటి కర్మలను తాను నిర్వర్తిస్తున్నాడు. అప్పుడు పరమాత్మ ఈశ్వరుడై కర్తగా భోక్తగా అందరిలో ఉన్నాడు. సమిష్టిలో తీసుకుంటే వ్యష్టిలో నీవు కర్తవు, వ్యష్టిలో నీవు భోక్తవు. కానీ సమిష్టిగా తీసుకున్నప్పుడు ఈశ్వరుడు కర్తగాను భోక్తగాను రెండిటిగాను ఉన్నాడు. సమిష్టి చైతన్యంగా విశ్వంగా తీసుకున్నప్పుడు. కాబట్టి నేను ఆత్మను అన్నది కూడా లేదు. నేను ఆత్మను అన్నది ఇక్కడ వ్యష్టిగా అన్నావు. ఆ అనుభవం కూడా వ్యష్టిగా అన్నావు. వ్యష్టి భావం కోల్పోయి సమిష్టి భావనలోకి వచ్చిన తర్వాత సర్వము ఈశ్వరుడు తప్ప మరొకటి లేదు. సర్వవ్యాప్తమైనది ఈశ్వర చైతన్యమే ఉన్నది అనే భావంతో ఉన్నావు. అప్పుడు జీవుడు అన్నిటికీ విలక్షణమై ఏం చూస్తున్నాడు? సాక్షిగా ఉండి పిల్లలాటల్లాగా జరిగేటువంటి వ్యవహారాన్ని, ఈ ఇంద్రియ వ్యాపారాన్ని చూస్తూ కూడా తాను సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ఉంటాడు. ఆత్మానుభవం పొందుతూ ఈ జరిగే వ్యవహారాన్ని అంతటినీ వీళ్ళు వ్యక్తులుగా భావించి చేస్తున్న దానిగా భావిస్తూ ఉంటారు. నిజానికి జరుగుతున్నది ఈ జరిగే వ్యవహారం అంతా కూడా ఈశ్వరుడు సమిష్టిగా కర్తగా ఉండి చేస్తున్నటువంటి పనిలో భాగంగా జరుగుతోంది అనే భావనలో ఉంటాడు. ఈశ్వర భావనలో నీవు ప్రవేశించినప్పుడు వ్యష్టి ఆత్మలన్నీ ఈశ్వర సాన్నిధ్యంలో ఈశ్వరత్వంగానే ఉన్నాయని, వాటన్నిటికీ విలక్షణంగా ఉండే అనుభవాన్ని పొందుతున్నావు. ఆ భావన లేకపోయినప్పుడు ఏమైనావు? అంతకుముందు వ్యష్టిగా ఉన్నప్పుడు నామరూపాత్మక శరీరంతో ఇదే నేను అనే భావనలో నుంచి నేను ఆత్మస్వరూపాన్ని అనే భావనలోకి, అట్లాగే సర్వవ్యాప్త సమిష్టి చైతన్యంగా ఉన్నటువంటి ఈశ్వరత్వం అనే భావనలోకి పోయిన తర్వాత వాటన్నిటికీ విలక్షణంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో నుంచి
ఈ జరుగుతున్న వ్యవహారాన్నంతా నువ్వు అనుభవాన్ని పొందుతూ ఉన్నావు. పిండాండ బ్రహ్మాండ పంచీకరణల ఆధారంగా మహావాక్యాలు అన్వయం చేసుకుంటూ ఇలా సారం పొందుతారు. దీన్ని మళ్ళా ఎట్లా అన్వయం చేసుకోమన్నారు? పిండాండ పంచీకరణ జీవుని గురించి, బ్రహ్మాండ పంచీకరణ అంతా ఈ సృష్టి ఉత్పత్తి కావడానికి కారణమైనటువంటిదిగా ఉంది కాబట్టి మహావాక్యాలు ఏమో అన్వయం చేసుకుంటే మహావాక్యాల్లో చెప్పినది దీనికి అన్వయం చేసుకుంటూ పంచీకరణ జరిగిన తర్వాత ఏం చెప్పారు? ఏ ప్రజ్ఞానం అయితే మొదట సర్వవ్యాప్త ప్రజ్ఞానం ఉందో అది నీలోనూ ఉన్నది, అన్ని జీవుల్లోనూ ఉన్నది. విచారణ చేసిన వానికేమో జీవుడు అనే భావన లేదు కాబట్టి నేననే శరీరం అనే భావనలోంచి ఆత్మభావన లేకపోయి ఉంటాడు కాబట్టి అప్పుడు ఆ భావనలో ఉన్నవానికి మహావాక్య సారమంతా ఏమిటి అంటే ఒకే ఒక ప్రజ్ఞానం అనేది సర్వమును నడిపిస్తున్నటువంటి స్థితిలో ఉన్నది. నీలో ఉన్నటువంటి ప్రజ్ఞానం సర్వమును గుర్తెరుగుతున్నటువంటి చైతన్య స్థితి, అది బ్రహ్మంగా ఉన్నది. నీ ఆత్మే ఆ విధమైన బ్రహ్మంగా ఉన్నది అని అయమాత్మ బ్రహ్మని రెండో వాక్యం చెప్పి నువ్వు ఏదైతే అది అని ఈ అవ్యక్తంగా ఉండి వ్యక్తం కావడానికి కారణ వస్తువుగా ఏదైందో అది నువ్వేను. ఏ సంకల్పం అయితే పుట్టిందో కారణమైనటువంటి వస్తువుగా దాని వలనే ఇదంతా జరిగింది కాబట్టి ఆ అవ్యక్తంగా ఉన్నటువంటి తత్ అనేది ఏదైతే ఉందో నువ్వే అవది. తత్ త్వము అసి. నువ్వు ఆ విధమైనటువంటి పరిణామ దశలోకి వచ్చావు. జీవుడుగా లేకుండా నేనే ఆ తత్తును, నేనే సర్వవ్యాప్తి చైతన్య అనే స్థితిలోకి, ఆఖరుగా అహం బ్రహ్మస్మి అనేటువంటి 4వ మహావాక్యం ద్వారా నేను బ్రహ్మమును అనే స్థితిలోకి వచ్చావు. ఆ స్థితిలోకి రావడానికి ఈ విధంగా వ్యష్టి స్థాయిలో నుంచి అనుభవం పొందుతూ వచ్చి లాస్ట్కు పరమాత్మ స్థాయిలో ఉన్న సమిష్టి స్థాయిలో నేనే అది అనే స్థితిలోకి వచ్చావు. కాబట్టి ఇవన్నీ పంచీకరణలన్నిట్లోనూ తెలుసుకోవాల్సినటువంటి తన స్థితి, బ్రహ్మాండం స్థితి, మళ్ళీ తాను ఏ విధంగా జీవేశ్వర అనుసంధానం అనే భావనలోకి రావాలి అనేది పొందే వరకు ఇదంతా జరుగుతూ ఉంది. అనుభవం పొందకముందు నీవేం చెప్పినా కానీ అనుభవం పొందిన స్థిరమయ్యాక ఇక చెప్పేది ఏమీ లేదు. ఆ అనుభవం అనిర్వచనీయం, నీలోనే జరుగుతుంది. అది ఇంక చెప్పేది కూడా లేదేది. అనుభవం పొందకముందేమో ఇవన్నీ తనలేక అన్వయం చేసుకుంటూ తాను ఆ స్థితిని అనుభవం పొందే వరకు ఈ సాధనాపరుడుగా ఉండి గురువు వెంట నడిచి తెలుసుకుంటూ పోతున్నాడు. అనుభవం పొందితే అనుభవం పొందకముందు నువ్వేం చెప్పినా కానీ అనుభవం అది కేవలం వాక్యంగా విషయము వాచ్యార్థంగా మాత్రమే ఉంటుంది. వాక్యం యొక్క అర్థంగాను విషయ పరిజ్ఞానం మాత్రమే ఉంటుంది. అనుభవం ఎప్పుడైతే పొందావో అనుభవం యొక్క స్థిరమైన తర్వాత ఇక చెప్పేది ఏమీ లేదు. ఆ అనుభవం ఇంకా అనిర్వచనీయం. ఇంకా చెప్పేకేముంది? చెప్పేకి తాను వ్యష్టిగా ఉన్నటువంటి స్థితిలో నుంచి సమిష్టిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వంగా ఉన్నటువంటి ప్రజ్ఞానం నేనే అనే స్థితిలోకి వెళ్ళాడు. ఇంక వేరుగా చూసేకి ఇంకొకటి ఉండాలి కదా, లేడు. తానే ఆ స్థితిలోకి పోయిన తర్వాత ఇంకో అన్యమైనటువంటి వస్తువు లేదు, అన్యంగా ఉన్నదాన్ని ఈ విధంగా ఉందని చెప్పడానికి కూడా లేదు. ఇక చెప్పేది ఏమీ లేదు. ఆ అనుభవం అనిర్వచనీయం. ఇప్పుడు దాన్ని మళ్ళీ చెప్తున్నాడు. ప్రజ్ఞ అంటే ఏమిటి? ప్రజ్ఞ అనగా గుర్తించేది. దేన్ని గుర్తిస్తుంది? శరీర ధర్మంగా ఉండి శరీర భావనతో తాదాత్మ్యం చెందకుండా ఉండడానికి గుర్తింపునిచ్చేది. ఈ ప్రజ్ఞ ఏమిటంటే మామూలు ప్రజ్ఞగా ఉన్నటువంటి జీవుడుగా ఉన్నటువంటి ప్రజ్ఞ కాదు. ఆ ప్రజ్ఞ ఏమో తన చుట్టూ ఉన్న విషయాలను తెలుసుకునే ప్రజ్ఞ, ఆ తెలివనేది. ఈ ప్రజ్ఞ ఎటువంటి ప్రజ్ఞ? ఈ ప్రజ్ఞ శరీర ధర్మంగా ఉండి శరీర భావనతో శరీర ధర్మంగానేమో ఉన్నాడు, శరీర ధర్మాన్ని విడిచిపెట్టలే. తాను వృద్ధం లేచినప్పుడు తన కళ్ళెదురుగా జరుగుతున్న వాటన్నిటితోనూ గమనిస్తున్నాడా, గుర్తిస్తున్నాడా లేదా? గుర్తిస్తున్నాడు. దానిలన్నిటికీ గుర్తించకుండా పోయిన స్థితిలో ఏమీ లేడు. అన్నీ గుర్తిస్తూ కూడా శరీర భావంతో తాదాత్మ్యం చెందకుండా అన్ని శరీర ధర్మంగా నిర్వర్తించాల్సిన పనులు నిర్వర్తించినప్పటికీ వాటితో తాదాత్మ్యం చెందకుండా ఉండడానికి గుర్తింపునిచ్చేది ఏదైతే ఉందో అదే ప్రజ్ఞ.
వాటితో తాదాత్మ్యం చెందకుండా తన యొక్క స్థితిని తన ఆత్మానుభవ స్థితిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి స్థితిలో గుండాన్ని గుర్తింపు ఇచ్చేదే ప్రజ్ఞ. తానుగా ఉండి అన్నిటినీ గుర్తింపు చేయనది ప్రజ్ఞ. తన నిజ స్వరూపంగా ఉన్నటువంటి తానుగానే ఉంటూ శరీరం ఆయా ధర్మాలను నిర్వర్తిస్తున్నప్పటికీ తన యొక్క స్థితిని నిజానికి గుర్తుపెట్టుకుని ఎప్పటికప్పుడు తానుగానే ఉండి కింది దిగొచ్చి ఈ విషయాలతో చేస్తున్న శరీర ధర్మంగా చేస్తున్న వాటితో తాదాత్మ్యం చెందకుండా అన్నిటినీ గుర్తింపజేస్తున్నటువంటిది, అన్నిటినీ చేస్తున్న సాక్షి స్థితిలో ఉన్నటువంటిదే ఆ ప్రజ్ఞ. నీలోనే ఉండి నీలోనివి బయటివి రెండింటినీ గుర్తింపజేస్తూ ఉన్నది ఆ ప్రజ్ఞ. శరీర సంగమం లేకుండా ఉండడమే తానుగా ఉండడం. తానుగా ఉంటే నువ్వు నిజరూపం ఏమిటి? నీ నిజస్థితిలో ఉన్నటువంటిది ఏది అంటే ఏది నేననే ప్రజ్ఞతో సర్వమును గుర్తిస్తోందో ఆ స్థితి. ఆ స్థితిలోనే అట్లే ఉండి మళ్ళీ శరీరంతో చేస్తున్నటువంటి పనుల్లేకి తాదాత్మ్యం చెందకుండా, శరీరంతో సంగమించిందంటే శరీరం నేననే భావనలోకి వచ్చింది, మళ్ళీ చుట్టూ ఉన్న జగత్తులోకి తాదాత్మ్యం చెందుతుంది. కాబట్టి తానుగా ఉన్నటువంటి స్థితిలో ఉండడమే శరీర సంగమం లేకుండా ఉన్నటువంటి ప్రజ్ఞ. కర్మఫలం అశాశ్వతమని గుర్తించినందువల్ల కర్మఫలం అనేది అశాశ్వతమని గుర్తించనందువల్ల, ఆ గుర్తించకపోవడం వల్ల తిరిగి కర్మ సముద్రమునందు పడటకు కారణమవుతున్నది. ఈ కర్మ చేయడం వల్ల వచ్చినటువంటి ఫలం అనేది అది శాశ్వత ఫలంగా ఉన్నదే. నాకు కర్మ ఎప్పుడు నిర్వర్తించినా కర్మతో వచ్చే ఫలితం అనేది ఆ కర్మను అనుసరించి వచ్చింది. అది శాశ్వతమా? అది అశాశ్వతం కదా అనేది గుర్తించకపోవడం వల్ల తిరిగి కర్మ సముద్రమునందు మళ్ళా ఒక కర్మ చేసావు, ఆ కర్మ యొక్క ఫలితం వచ్చింది, ఆ కర్మ ఫలితాన్ని అనుభవించిన తర్వాత కర్మ పోగొట్టుకున్నావు. ఇలా కర్మల్ని తాను కర్తగా ఉండకుండా చేయమని కదా చెప్తాండేది. దాని ఫలితాన్ని నీకు ఆపాదించుకున్నావు అనుకో, చేసిన ప్రతి పనికి కర్మ నువ్వే అనుభవించాల్సి వస్తుంది. సమిష్టిలో జరుగుతున్న కర్మలో నేను పాత్రధారుని అవుతున్నా తప్ప నేనే కర్మ నిర్వర్తించటం లేదనేటువంటి ఈ కర్మ నిర్వర్తిస్తున్న కర్మలన్నీ కూడా శరీర ధర్మంగా చేసే దాంట్లో నేను కర్తగా లేకుండా చేస్తున్నాను అని భావన లేకుండా ఉండడం వల్ల ఏమీ తిరిగి మళ్ళీ కర్మ అనేటువంటి సముద్రంలో పడే కారణమవుతుంది. కాబట్టి మనసా వాచా కర్మణ గుర్తించకున్నా లోపల భావనలు వస్తూనే ఉంటాయి. మనసా వాచా కర్మణ గుర్తించకుండా ఉన్నప్పటికీ కూడా లోపల కలిగేటువంటి భావనలు వస్తూనే ఉంటాయంట. కానీ మనసు కూడకపోతే కర్మఫలం ఇవ్వలేదు. మనసు దానితో కలిగితేనే ఈ భావనలు మనసులో కలిగేటువంటి వాటితో మనసు గనక కూడకపోతే కర్మఫలం ఇవ్వలేదు. మనసుకు బలం రజోగుణం, రజోగుణాన్ని ఆధారం చేసుకొని ఫలితం వస్తుంది. కాబట్టి మనసులో కలిగే భావనలు ఎట్లా? అభావ స్థితిలో ఉన్నవానికేమో ఏది గుర్తించడు. తాను మళ్ళీ శరీరంతో పనులు చేస్తూ ఉంటూ దాన్ని కర్తృత్వంగా మీదేసుకోకుండా చేయడం అనేది ఎట్లా అంటే మనసు దాంతో కూడి పనిచేస్తూ ఉంటే మనసు దాంట్లోనే పెట్టుకొని పనిచేస్తున్నావు. పనిచేస్తూ ఉండడమే కాక దాంట్లోనే నిమగ్నమై ఉన్నావు. ఆ ఫలితం చేసే దాన్ని బట్టి వస్తుంది. మనసును కూడకపోతే కర్మఫలం ఇవ్వలేదు. మనసు కూడి చేస్తేనే కదా ఆ పనిని నేను చేస్తున్నా అనేది మాత్రం కర్తృత్వం పెట్టుకోకూడదు. కానీ కర్తృత్వం ఏమంటున్నాడు? మనసుకు బలం రజోగుణం కలిగినప్పుడు మనసు అనేది ఏం చేస్తుందంటే మనసు రజోగుణంతో కూడి పనిచేస్తూ రజోగుణాన్ని ఆధారం చేసుకొని ఫలితము చేస్తోంది, ఫలితానికి ప్రయత్నిస్తూ ఉంది నేను చేస్తున్నాననే భావనలో. బుద్ధి పరిధిలో సత్వ సంపన్నంగా ఉంటే, బుద్ధి పరిధిలో ఉండడం అంటే ఈ చేస్తున్న దాంట్లో మనసు అనే దాన్ని పెట్టనీయకుండా చేస్తున్నటువంటి దాన్ని కర్తవ్యంగా భావించి దాంట్లో కర్త లేకుండా చేస్తే, బుద్ధి పరిధిలో సత్వ సంపన్నంగా ఉండి
బుద్ధి పరిధిలో ఎప్పుడు ఏమంటున్నాడు? సత్వగుణ సంపన్నంగా ఉండమంటున్నాడు. రజోగుణ సంపన్నంగా కానీ ఇతర గుణాలతో కూడినప్పుడు మనస్సు ఆ విధంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి మనసును అధీనంలో ఉంచుకొని చేయగలిగితే, మనసును అధీనంలో చేసుకొని బుద్ధి పరిధిలో నుండి ఆలోచన చేసి కర్మ చేయగలిగితే కర్మ బంధమును కలిగించదు, ఆ కర్మ బంధాన్ని కలిగించదు. మనసు పరిధిలో చేసావనుకో బంధం కలిగిస్తుంది. బుద్ధి పరిధిలో చేస్తే చేసే పని బుద్ధి పరిధిలో చేస్తున్నావు, నేను కాదు కర్తననే భావంతోనే చేస్తున్నావు, దాని ఫలితాన్ని కూడా ఆశించకుండా చేస్తున్నావు. కాబట్టి అది బంధాన్ని కలిగించదు ఆ కర్మ. అందుచేతనే మన మనసే బంధము అనే మాట ఎందుకు చెప్పారంటే, మనసు ఏం చేస్తుంది? మనసు బంధాన్ని కలిగించే విధంగా కర్మలు నిర్వర్తిస్తూ ఉంటుంది. నేను నాది అనే పరిధి లేకపోతుంది మనసు. కాబట్టి అది ఏం చేస్తుందంటే కొన్ని బంధాలను కలిగిస్తుంది. బుద్ధి పరిధిలో చేస్తే ఏమవుతుంది అంటే, చేస్తున్న కర్తృత్వంతో మళ్ళీ నాది నీది వారిది వీరిది అనేటువంటి, మా వాళ్ళు నీ వాళ్ళు అనేటువంటి భావనలు కలిగించేది బుద్ధి పరిధి చేయదు, మనసు చేస్తుంది. కాబట్టి ఆ పని అది మా బంధం కలిగిస్తుంది. కాబట్టి మన మనసే బంధము, మన మనసే మోక్షము అన్నాడు అమృత బిందోపనిషత్తులో. అమృత బిందోపనిషత్తులో చెప్పినటువంటి వాక్యాన్ని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. ఏమనంటే, మన మనసే బంధము, మన మనసే మోక్షం. మనసు లేకుండా అయిపోతే మోక్షం, మనసు ఉంటే బంధం. మనసు ఉన్నంత కాలం బంధమే. మనసు రహితమైతే, మనసులో ఏదీ లేకుండా అయిపోయినటువంటి స్థితిలో పోతే బుద్ధి పరిధి లేకపోయి ఇంకా ఆ తర్వాత ఏకత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రజ్ఞానం మిగిలిపోతే ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యానికి అనుగుణంగా మోక్షం. మనసు ఉన్నంతకాలము బంధమే. మనసే బంధము, మనసే మోక్షం అన్నారు అమృత బిందోపనిషత్తులో. మనసేమో బుద్ధి అధీనంలో ఉండకుండా కర్మను చేస్తుంది. బుద్ధి అధీనంలో ఉండి చేస్తేనేమో బంధం అంటకుండా చేస్తుంది కర్మ. మనసు పరిధిలో ఉండి చేస్తేనేమో బంధం కలిగిస్తుంది. కాబట్టి మనసు బుద్ధి అధీనంలో ఉండకుండా కర్మను చేస్తే అది బంధాన్ని కలిగిస్తుంది. బుద్ధి అధీనంలో ఉంటేనేమో ఇది చేస్తున్నటువంటి ఇది నా కర్తవ్యం అంతే, నేను అనేటువంటి నేను తాదాత్మ్యం చెంది చేయట్లే, ఇది నాకు చెప్పిన పొద్దున్నుంచి అదే పని మనిషి ఒక ఇంట్లోకి పోయి ఆ పని అంతా చేస్తుంది. ఇంట్లో వాళ్ళ కష్టాలతో, ఇంట్లో వాళ్ళ బాధలతో, వాళ్ళకి ఏర్పడిన దుఃఖంతో, లేకపోతే వాళ్ళకి ఏదో సంతోష వార్త వస్తే దాంతో పనే లేదు ఆ పని మనిషికి. ఆమెకు డ్యూటీ అప్పచెప్పారు ఇంట్లో పని అంతా చేసిపోవాలని. వస్తోంది, చేస్తోంది సర్వము. ఆ మనసులేకి బంధాన్ని ఏమి కలిగించుకోవట్లే. ఆమెకి ఈ మనసుతో, ఈ ఇంట్లో చేసే పని యొక్క వాళ్ళందరితో ఉన్న మనసుతో సంబంధం లేదు. తనకేదో ఇంత మాట్లాడారు కాబట్టి ఆ మాట్లాడినటువంటి పని ఏం మాట్లాడారో జీతం కొరకు చేస్తుంది. కాబట్టి మనసు పరిధిలో చేయట్లే, తన బాధ్యత పరిధిలో చేస్తుంది. బుద్ధి అధీనంలో చేయడము అని అంటే, మనం చేసేవాళ్ళం కర్తృత్వరహితంగా చేసినటువంటి దాంతో చేస్తే, ఏ అధీనంలో ఉంచుకొని చేయమంటున్నాడంటే, బుద్ధి పరిధిలో సత్వ సంపన్నంగా ఉండి మనసును అధీనంలో ఉంచుకొని మనసు పరిధి లేకపోకుండా బుద్ధి పరిధిలో చేయగలిగితే అప్పుడు బంధం కలిగించకుండా ఉంటుంది, మనసే మోక్షం అవుతుంది. అప్పుడు మనసు అనేది బుద్ధి పరిధిలో ఉండకుండా చేస్తే కర్మను గనక అది బంధాన్ని కలిగిస్తుంది అంటాడు. బుద్ధి మనసు నుండి వేరైతే మోక్షాన్ని ఇస్తుంది. మనసు నుంచి బుద్ధి వేరు కావాలి. మనసును కంట్రోల్లో చేసుకున్నటువంటి స్థితిలో ఉండాలి. మళ్ళీ అది కలిగించే దానికి సాక్షిత్వంగా ఉన్నటువంటి స్థితిలో నువ్వు గమనిస్తూ చేస్తున్న దాంట్లో నేను తాదాత్మ్యం చెందుతున్నానా, బుద్ధి పరిధిలో ఉండి చేస్తున్నానా అనేది ఉండాలి. అప్పుడు అయితే మాత్రమే నువ్వు అధిగమించేటువంటి స్థితిలో, నువ్వు మోక్షాపేక్ష ఉన్నటువంటి వాడు దాన్ని అధిగమించే స్థితిలో పనిచేస్తాడు. మనసు పరిధిలో పనిచేయకుండా బుద్ధి పరిధిలో చేస్తాడు. ఏం చేస్తాడంటే బుద్ధి విశ్లేషణ చేస్తుంది, ఇది చేయదగిందా చేయకూడనిదే. మనసు ఏమో చేయదు, తన కోరిక ఎట్లా కలిగితే అట్లా పోతుంది మనసు. బుద్ధి ఏమో దాన్ని విశ్లేషించగలిగినటువంటి శక్తి ఉంటుంది బుద్ధికి. అది చేయగలిగినదే చేయకూడనిదే, చేయాలా లేదా అనేది.
ఏ పద్ధతిలో చేయాలి. కాబట్టి సందేశం అనగా ఇక్కడ సందేశం అనే పదానికి విశ్లేషణ చేస్తున్నారు. సమ్ అంటే శరీర ధర్మమునకు సంబంధం కానిది. దేశం అంటే కాలమునకు లోబడనిది. కాలానికి లోబడినప్పుడేమో ప్రదేశం అనేది వస్తుంది. ఈ ప్రదేశము అని, ఈ కాలానికి తగ్గట్టు ఏ ప్రదేశంలో ఉన్నావు దాన్ని. ఇక్కడ సందేశం అంటే ఏమని ఇచ్చిందంటే శరీర ధర్మము దానికి సంబంధం కానిది. శరీర ధర్మము అనుకో, అది సందేశం ఏమీ కాదు. ఆ శరీరానికి సంబంధించిన ప్రదేశము ఆ కాలంలో జరుగుతున్న వ్యవహారం అవుతుంది అప్పుడు మళ్ళా. కాబట్టి సందేశము అంటే సందేశం, సమ్ అనే పదం కలిగింది ఆడ. దేశం అని ఉత్త దేశం వాడారనుకో ఒక ప్రదేశం అవుతుంది. సందేశం అని సమ్ అనే పదం వాడారు కాబట్టి సంబంధము శరీర ధర్మానికి సంబంధం కాకుండా ఉన్నటువంటిది అది, అన్నిటికీ సంబంధించినది అది సందేశం అనేటప్పటికి. దేశం అనేదేమో కాలానికి లోబడింది. కాలానికి లోబడినప్పుడేమో ప్రదేశం అనే ఏరియా వస్తుంది. కాబట్టి ప్రదేశ కాలాలకు సంబంధించినది నీవు కాదని తెలియజెప్పేదాన్నే సందేశము అంటారు. సందేశం అంటే ఏంటంటే ఈ ప్రదేశానికి ఈ కాలానికి ఈ రెండిటికి సంబంధించింది కాదు. నీవు నేనని పలుకుతున్నదే, నేనని ఏమిటి, శరీరంతో సంబంధించి పలికిందనుకో, నేను ఒక శరీరాన్ని, తర్వాత నేను ఏ ప్రదేశంలో ఉన్నానో ఆ ప్రదేశానికి ఆ ఏరియాకు సంబంధించిన పరిమితులు లేకపోతా. ప్రదేశానికి కాలానికి సంబంధించినవి కాదు నీవు. నీవంటే సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్న దాంట్లో నుంచి నేననే నామరూపాత్మక శరీరంతో తాదాత్మ్యం చెందినావు కాబట్టి ఆ నేననే దాంట్లోకి దిగొచ్చావు. నేననే పై దాంట్లో ఉన్నటువంటి స్థితిలోకి నువ్వు వెళితే నువ్వే సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మంలో భాగమయ్యే ఉన్నావు, పరమాత్మలో భాగమయ్యే ఉన్నావు, వేరుగా లేవు అని. ఈ శరీరంగా ఉన్నటువంటి ప్రదేశ కాలాలకు సంబంధించింది కాదు నీవు అని తెలుసుకోమంటున్నాడు. తెలియజెప్పేదాన్ని అట్లా తెలియజెప్పేది ఏదైతే ఉన్నదో అదే సందేశం. అంటే మామూలుగా ఊరికే వానికి ఒక ఉత్తమమైన సందేశం ఇద్దామని ఇస్తుంటారే, అవన్నీ మామూలు భౌతికపరమైన సందేశాలు. ఈ సందేశం ఎటువంటిది అంటే నీవు నామరూపాత్మకంగా శరీరతత్వంతో భావిస్తున్నటువంటిది కాదు. అది ఒక జడ వస్తువుగా ఉన్నదానికి ఆ పేరు పెట్టారు. దాంట్లో సర్వమును గుర్తెరుగుతున్న చైతన్యంగా ఉండి సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నది ఏదైతే ఉన్నదో అదే నీవు. ఇక్కడ శరీర వ్యాప్తంగా ఉన్నటువంటిది కాదు. ఇదేమో దీనికి సొంతంగా ప్రజ్ఞ లేదు. దాంట్లో ఆ చైతన్యం లేకపోతే ఇది ఒక కట్టె లాంటిది, ఇది ఒక పనిముట్టు లాంటిది. పనిముట్టు శరీరం ఉంది, పనిముట్టును నడిపించే అధిష్టాన చైతన్యం ఆత్మగా ఉంది. అది లేకపోతే, దాని ప్రకాశం లేకపోతే ఇది పనే చేయదు. ఇది ఒకటే. ఆ మూర్ఛలో ఉన్నది, శవంగా ఉన్నది, అంతా అదే జడమే. దాన్ని ఉండి నడిపించేది ఏదైతే ఉందో అది ఉన్నంత కాలమే అది పనిచేస్తుంది. కాబట్టి దీనికి శరీర ధర్మంలో ఉన్న వారికి చెబుతున్నారు. ఆ సందేశం ఎవరికి చెప్తున్నా అంటే శరీర ధర్మంలో ఉన్న వారికి చెప్తున్నారు. నేననగా ఆత్మను అని స్పష్టమైన వారికి, అనుభవం కలిగిన వారికి చెబుతున్నారు ఆ సందేశం. అదే సందేశం అంటే ఆ సమ్మని కలిపిండేదానికి వివరించారు కదా పైన. శరీరము ప్రదేశము అనే దానికి సంబంధం లేకుండా సర్వవ్యాప్తమైనటువంటి చైతన్య అనుభవం ఎవరికైతే కలిగిందో ఆ వారికి ఇచ్చినటువంటి సందేశం అది. కాబట్టి శరీర ధర్మంగా చెబుతూ అది ఎలా నీవు కాదో చెబితేనే అర్థమై అనుభవం అవుతుంది. శరీర ధర్మంగా నువ్వు నిర్వర్తిస్తున్నటువంటివన్నీ నిర్వర్తిస్తున్నప్పటికీ దాని ధర్మం ఏమిటి, అది ఏ విధంగా పనిచేస్తూ ఉంది, అది ఆయా సందర్భాల్లో శరీరంతో కలిగిన బంధాలతో కలిపి ప్రవర్తిస్తూ ఉంది సమాజంలో చుట్టూ ఉన్నదాంతో. కాబట్టి అది ఎలా నీవు కావు, నీలో ఉన్న ప్రజ్ఞ ప్రత్యేకంగా ఉన్నది అని ఏ విధంగా చెబితే అర్థమవుతుందో ఆ అనుభవం కలుగుతుంది. వస్తునిచ్చే జ్ఞానంతో ఎదుటివారికి ఎలా చెప్తే సరిపోతుందో అని నా తెలివితో కాకుండా అనుభవంతో చెప్తేనే నీవు ఆత్మగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది అని చెప్పారు. వస్తునిచ్చే జ్ఞానంతో, ఆ వస్తునిచ్చే జ్ఞానం ఎవరికి ఉంది? ఆ వస్తునిచ్చే జ్ఞానం గురుమూర్తి ఆల్రెడీ అది తన అనుభవ జ్ఞానంలో పొంది ఉన్నాడు కాబట్టి ఆ గురుమూర్తి చెప్పగలడు. వస్తునిచ్చే జ్ఞానంతో నీకు ఒక్కొక్కటి చెప్పి
నీ యొక్క నీ నీ సొంత తెలివితో కాకుండా ఆ గురుమూర్తి ఏదైతే అనుభవ జ్ఞానంతో చెప్తున్నాడో అది నా తెలివితో కాకుండా అనుభవంతో చెబితేనే, నా తెలివితోనంటే ఈ శిష్యుడిగా ఉన్నటువంటి వారు వారి తెలివితో అనేది వారి తెలివి ఎంత వారి తెలివితో ఉన్నప్పటికీ ఈ జ్ఞానాన్ని ఆల్రెడీ పొందినటువంటి గురువు అయితేనేమో తాను ఆ అనుభవంతో ఉన్నటువంటి స్థితిని నీకు తెలియజెప్తాడు కాబట్టి నీవు ఆత్మగా స్థిరపడడానికి ఉపయోగపడుతూ ఉంది. నీ సాధనలో నీవు అనుభవంగా మారాలంటే నీవు అటువంటి గురువును ఆధారం చేసుకోవాలి. నీకు చెప్పగలిగే గురువు అటువంటి గురువు అయి ఉండాలి. అటువంటి గురువునే ఆధారం చేసుకోవాలి. ఆ విధంగా నిన్ను కూడా ఈ దాటించడం, ఈ భవసాగరం నుండి దాటించగలిగినటువంటి అనుభవ స్థితిలో ఉన్నటువంటి గురువై ఉండాలి. కాబట్టి నీ సాధనలో నీవు అనుభవంగా మారాలంటే నీవు అటువంటి గురువును ఆధారం చేసుకోవాలి. వారి సహాయంతోనే నీవు ఆత్మానుభవం పొందగలుగుతావు. నీ ప్రశ్నకు నీ తెలివితో కాకుండా గురువు ఇచ్చేటువంటి స్పృహతో నీలో వచ్చే సమాధానం విని నువ్వు వేసినటువంటి ప్రశ్నకు నీ తెలివితో కాకుండా నువ్వు వేసిన ప్రశ్నకు నీ తెలివితో కాకుండా గురువు ఇచ్చేటువంటి స్పృహ ఎటువంటిదంటే నీలో వచ్చేటువంటి సమాధానం విని నాలో ఇలా ఉన్నదా అని చూసుకుని నీ ఆచరణలో దాన్ని అప్లై చేసుకునేటువంటి అనుభవ స్థితిగా ఉండాలి. అది స్థిరంగా అది సాధ్యమవుతుంది. అప్పుడు గురువుగారిని ప్రశ్నించావు, గురువుగారు జవాబు చెప్పారు. నీలో కలిగేటువంటి భావనతో కాకుండా గురువుగారు అనుభవ జ్ఞానంతో ఉన్నారు కాబట్టి గురువుగారు అనుభవ జ్ఞానంతో చెప్పారు. అప్పుడు నీలో కలిగేటువంటిది ఎలా ఉండాలి? నీవు నీలోకి ఆచరణలో నువ్వు చూసుకోవాలి కదా, నీలోకి అప్లై కావాలి కదా. అది అనుభవంగాను స్థిరంగాను సహజం కావాలి కదా. అది తాత్కాలికంగా వింటున్న స్థితిలో మాత్రమే నేను దీన్ని తెలుసుకున్నాను, ఈ విషయం నాకు తెలుసు, దీని అర్థం తెలుసు అనే భావన కాదు. ఇది సహజంగా నాకు అర్థమైపోయి నా భావనలో నేను అంతరంగంలో ఇది సహజ స్థితిని నేను అనుభవిస్తున్నటువంటి స్థితిలోకి నాకు వచ్చింది అని నీకు అనుభవంగా ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు స్థిరంగా సహజమవుతుంది. అప్పుడు తాత్కాలికంగా కాదు, అది నీలోకి నువ్వు ప్రవేశపెట్టుకున్నప్పుడు, దాని నీలోకి నువ్వు అనుభవపూర్వకంగా తీసుకున్నప్పుడు స్థిరంగా సహజమవుతుంది. తీవ్ర ముముక్షువుకు గురువు చెప్పింది సరిపోకపోతే గురువును నిగదీస్తాడు. ఏమిటంటే తనకు కలిగినటువంటి సందేహం పూర్తిగా నివృత్తి అయ్యే వరకు ఆ గురువును ఆర్తితో అడుగుతూనే ఉంటాడు. ఆ గురువు చెప్పేది ఒకసారి చెప్పింది అర్థం కాలేదు, తనకు అర్థమయ్యే వరకు వాడి తీవ్రత ఉండేవాడు. తీవ్రత లేనివాడైతే ఆ గురువు ఏదో చెప్తున్నాడు, నేనేదో వింటున్నా, ఊరికే భౌతిక శరీరంతో ఉంటాడు, మనసు దాని మీద లేకుండా కేంద్రీకరించి లేకుండా. కాబట్టి కేంద్రీకరించిన వాడు ఎట్లుంటాడు? ఆ వింటున్న దాన్ని అది తనకు సరిపోయిందా సమాధానం గురువు చెప్పింది లేదా అని ఆ సరిచూసుకుంటాడు. సరిచూసుకొని మళ్ళీ గురువుని అడుగుతాడు. కాబట్టి అప్పుడు నీవు నీదైన ఆలోచనను పూర్తిగా వీడి గురువు తెలివిలోకి ప్రవేశించి ఆ తెలివితో వచ్చే సమాధానాన్ని నీ విని నీ యందు ఆచరించి అనుభవంలోకి తెచ్చుకోగలుగుతావు. కాబట్టి అదే నీ సాధనకు సహాయకారి. నీ సాధనకు ఎటువంటి సహాయకారి అంటే నీ తెలివితో కాకుండా నువ్వు ఆ గురువు యొక్క తెలివిలోకి ప్రవేశించి ఆ గురువు గారు ఏ విధంగా నీ ఆలోచనను బట్టి నీలో కలిగేటువంటి దాన్ని ఆయన సమాధానం చెప్పగలుగుతున్నాడో నీకు దాంట్లోకి నువ్వు ప్రవేశించి నేను అనుభవం లేక పొందుతావు. అనుభవరీత్యా తెలుసుకోవడం అని అంటే ఇదే నీ సాధనకు సహాయకారం చేసేది కూడా ఇదే దీనికి అందరికీ పరిణామాన్ని కూడా కలగజేస్తుంది. కాబట్టి ఇంక 2 నిమిషాలే ఉంది. కాబట్టి మంగళం చెప్పండి. ఈరోజు ఈ సమయానికి ముగిద్దాం. మంగళం చెప్పన్నా. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. తరుణారయితనికి భక్తితో మురియుచు మ్రక్కిన మోక్షము చేకురు. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా.
అక్షర పురుషుండన రాధమ్మా, అక్షర పురుషుండన గాదమ్మా, క్షర పురుషాక్షర పురుషుల కావలి పురుషోత్తముడన బరగిన మాయి, గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. క్షేత్రజ్ఞుండన రాధమ్మా, ఈ క్షేత్రమతండన గాదమ్మా, క్షేత్రజ్ఞునిత క్షేత్రంబును ఏ మాత్రము దగులక పాత్రుడైన ఈ, గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. స్మరణ రూపుడన రాధమ్మా, విస్మరణ రూపుడన గాదమ్మా, స్మరణ లేక విస్మరణగా కథ స్మరణ విస్మరణ ఎరుకలేని, గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. దేహియనుటకన రాధమ్మా, ఈ దేహమతండనగాదమ్మా, అహం భావన కంఠ శంఠులకు దేహి దేహముల తెరువు పూని, గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. పిండ రూపుడన రాధమ్మా, బ్రహ్మాండ రూపుడను గాదమ్మా, పిండాండ బ్రహ్మాండ భాండముల నిండియుండి విరెండుగాని, గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. జ్ఞాని అనుటకను రాధమ్మా, జ్ఞాని అనుట కది లేదమ్మా, జ్ఞానములోన నొక్కటియు తానుగాక శూన్యానికి మీరిన, గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. యోగి అనుటకన రాధమ్మా, మరి భోగి అనుటకన రాధమ్మా, యోగి భోగి ఉద్యోగములంతని భాగవతాన్వయ భవ కృష్ణుండనే, గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. మేలు కీడులన రాధమ్మా, ఈ మేలు కీడులది కాదమ్మా, కాలకూటముల కన్న మిక్కిలకు జాలమాంబవ్యత క్షణములో వాపిన, గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజు, జై పూర్ణానంద పుల్లయాజులకు, జై విష్ణునంద కృష్ణమూర్త్యాజులకు, జై అనంత కోటి గురు భక్త మండలికి, జై గురు పరంపరముకు జై. జై గురుదేవ.